దేశంలో భక్తి అనే పదానికి అర్థం మారిపోతోందా అన్న అనుమానం కలిగించే పరిస్థితులు మన ముందున్నాయి. ఒకప్పుడు దేవుడంటే భయం, గౌరవం, ఆత్మ నియంత్రణ, వినయం గుర్తుకొచ్చేవి. ఇప్పుడు మాత్రం ఆ స్థానంలో ఆవేశం, అతిశయోక్తి, రాజకీయ లాభం అనే పదాలు కూర్చుంటున్నాయేమో అనిపిస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం ఈ మార్పుకు అద్దం పట్టిన సంఘటన. ఇది కేవలం ఒక ప్రసాదం గురించి వివాదం కాదు. మన సమాజం ఎలా స్పందిస్తోంది, ఎలా రెచ్చిపోతోంది, ఎలా ప్రభావితం చేయబడుతోంది అన్నదానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ఎలాంటి పూర్తి శాస్త్రీయ నిర్ధారణలు లేకుండా అధికారిక విచారణ పూర్తి కాకముందే లడ్డూలో జంతు కొవ్వులు ఉన్నాయి అనే ప్రకటన వెలువడింది. ఆ ఒక్క మాటే కోట్లాది మంది భక్తుల మనసుల్లో అనుమానం, ఆందోళన, ఆగ్రహాన్ని రేపింది. మాట చెప్పిన వ్యక్తి స్థానం ఎంత బాధ్యతాయుతమో, ఆ మాట ప్రభావం ఎంత తీవ్రమో తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఆ ప్రకటన తరువాత జరిగిన సంఘటనలు మన ఆలోచన విధానానికే నిదర్శనం. ఒకాయన మెట్లు కడిగారు, కొందరు ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. సోషల్ మీడియాలో శాపనార్థాలు, ఆవేశపు వీడియోలు, ఆరోపణల వెల్లువ. కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా అరుదుగా వినిపించింది. నిజమేంటి? ఆధారమేంటి? విచారణ ఏమంటోంది? ఆలోచనకు ముందే ఆవేశం పరుగెత్తింది. తీరా విచారణల తరువాత మొదట చెప్పినంత తీవ్రత ఉన్న అంశాలు నిరూపించబడకపోవడంతో విషయం నెమ్మదిగా చల్లారిపోయింది. కానీ అప్పట్లో ఆలయ పవిత్రతపై పడిన మచ్చ మాటలతో తుడిచిపెట్టుకుపోయిందా? ఇక్కడ బాధ్యత ఎవరిది? ఆధారాలు లేకుండా ఆరోపణ చేసిన వారిదా? ఆ ఆరోపణల్ని ప్రశ్నించకుండా నమ్మిన వారిదా? లేక భావోద్వేగాల్ని రాజకీయంగా వినియోగించిన వ్యవస్థదా? నిజం చెప్పాలంటే అందరిలో కొంత బాధ్యతుంది. అయితే ప్రధాన తప్పు మాత్రం బాధ్యతాయుత స్థాయిలో ఉన్నవారు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడంలోనే ఉంది. మనలో బలంగా నాటుకుపోయిన ఒక ప్రమాదకర భావన ఏమిటి అంటే, భక్తి అంటే ప్రశ్నించకూడదు, కానీ భక్తి అంటే బుద్ధిని మూసేయడం కాదు. దేవుణ్ణి నమ్మినవాడు నిజాన్ని నమ్మాలి. ఆధారాలు అడగడం అపచారం కాదు, అనుమానం వ్యక్తం చేయడం పాపం కాదు. అప్పట్లో పెద్దగా స్పందించిన వారు ఇప్పుడు నిజాలు బయటకొచ్చిన తర్వాత మౌనంగా ఉండటం కూడా ప్రశ్నార్థకం. దేవుడి పేరు మీద చేసిన హడావిడికి సమాధానం చెప్పే నైతిక బాధ్యత కూడా ఉండాలి. ఇక్కడే అసలు సమస్య ఉంది. దేవుడు ఒక ఆధ్యాత్మిక ఆధారం కంటే ఒక రాజకీయ సాధనంగా మారిపోతున్నాడు. ఓట్లు తెచ్చేందుకు, ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు, భావోద్వేగాల్ని రెచ్చగొట్టేందుకు దేవుడి పేరుని వాడుతున్నారు. పని అయిపోయాక భక్తి, పవిత్రత అన్న మాటలు పక్కకు తప్పుతాయి. ఆలయం ఒక వేదికగా, భక్తుడు ఒక ఓటరుగా మారిపోతాడు. నిజమైన భక్తి అంటే అంధ విశ్వాసం కాదు, బాధ్యతతో కూడిన విశ్వాసం. దేవుడి పేరుతో జరిగే రాజకీయ నాటకాన్ని తిరస్కరించండి. నిజాన్ని కోరండి, తర్కంతో ఆలోచించండి. అదే అసలైన భక్తి.